టు అవర్ ఛానల్ ఎనర్జీ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం పల్లీ పట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేరుశనగపప్పు అండ్ బెల్లం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో వేరుశనగపప్పు వేసి బాగా దూరగా వేయించాలండి. ఇవి వచ్చేసి ఒక కప్పు తీసుకున్నానండి. మెజర్మెంట్ ఏం లేదు, నార్మల్గా వేస్తున్నాను. ఒక కప్పు వేరుశనగపప్పుకి ఒక కప్పు బెల్లం, అంటే ఒక రౌండ్గా ఉంటుంది కదా, పావు కిలో ఉంటుందిలేండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు వేరుశనగపప్పు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి వేగిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నామండి. పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మనం తురుము పెట్టుకున్న బెల్లం వేసి కొంచెం బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసి బెల్లం పాకం వచ్చేంత వరకు మనం బెల్లం కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చేంత వరకు, బెల్లము మొత్తం కరిగి పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగిద్దాం. బెల్లం బాగా కరుగుతుంది కదండి, మొత్తం కరిగిపోయింది. బెల్లము చిక్కబడి పాకం వచ్చేంత వరకు బాగా దగ్గరికి రానిద్దామండి. పల్లీల్ని బాగా వేసి బెల్లం పాకం దానికి పట్టేంత వరకు బాగా కలిపేసి ముద్దగా వచ్చేంత వరకు, దగ్గరగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్లో ఒక స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యిని ప్లేట్కి స్ప్రెడ్ చేసేసి ఈ పల్లీ పట్టి దానిలో వేసి సన్నగా చాక్తో సన్నగా ఒక స్లైసెస్లా కట్ చేసుకుంటే అంతేనండి. కరెక్ట్గా వచ్చిందండి పాకం కూడా. ఇప్పుడు ఈ పల్లీల్ని బాగా స్ప్రెడ్ చేసి చాకుతో ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఈ పల్లీ పట్టి ఆరంగానే చక్కగా స్లైసెస్గా ఊడొచ్చేస్తుందండి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో సన్నగా స్లైసెస్ లాగా ఘాట్లు పెట్టేసుకోండి. ఇది ఒక 10 మినిట్స్లో ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత సన్నగా స్లైసెస్గా తీసుకోవడమే చూపిస్తాను. ఒక 10 మినిట్స్ దీన్ని బాగా ఆరనిద్దాం. తర్వాత ఈ చాక్తో ఈ స్లైసెస్ని నేరుగా తీసేసుకోవడమే. అంతేనండి, పల్లి పట్టి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.